జగన్మోహన్ రెడ్డి మొన్న వరుసబెట్టి సమావేశాలు నిర్వహించారు. ఓటమి తర్వాత ఎమ్మెల్సీలతో సమావేశంతో ఆరంభించి ఆ తర్వాత ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఓడిన ఎంపీ అభ్యర్థులు, గెలిచిన ఎంపీ అభ్యర్థులు, అట్లాగే రాజ్యసభ సభ్యులు వీళ్ళందరితో మీటింగులు ఇవి పూర్తయినాయి. ఆ తర్వాతన కొంతమంది నాయకులతో 2-3 రోజులు మీటింగులు అయిపోయాక కడపకి వెళ్ళి పులివెందుల్లో 2-3 రోజుల పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళతో మీట్ అవ్వడం, ఓ రకంగా ప్రజా దర్బార్ టైప్లో చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని ఇప్పుడు అందరితో కలవటం అయిపోయింది. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. 6 రోజుల నుంచి బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వస్తారని నిన్ననే మాట్లాడుకున్నాం. కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతమే లభించింది. సాధారణంగా అయిపోయింది, 11 సీట్లకు పరిమితం అయిపోయాడు కాబట్టి ఇక ఎవరు పట్టించుకోరు అన్నటువంటి దశ నుండి ఇప్పుడు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే అవమానించబడుతున్నారో లేకపోతే కనుక అవహేళన చేయబడుతున్నారో ఇంకొక చోటకి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ 164 స్థానాలతో ఉండేటప్పటికీ అటు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. దాంతో వాళ్ళు ఇంకా మరింత సాలిడ్ అయి జగన్ వెనకాల నిలబడతారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఘనస్వాగతమే లభించింది. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం.